కాజు సీడ్‌ని ఎలా నాటితే కాజు ప్లాంట్ వస్తదో టుడే అయితే చెప్దాం అనుకుంటున్నాను. మేము రీసెంట్‌లీ గోవా అయితే వెళ్ళాం. సో, నార్త్ టు సౌత్ గోవా వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ అంతా ఈ కాజు చెట్లే ఉంటాయి. నేనెప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఈ ఫ్రూట్‌ని. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ రీసెంట్‌గా తిన్నాను. ఈ ఫ్రూట్ కొంచెం ఒగరుగా ఉంటది. 1, 2 కంటే ఎక్కువ తినలేం. ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఆ సీడ్‌ని ఏం చేయాలో నాకైతే అర్థం కాలే. సో, నేనైతే పక్కన పెట్టేశాను. రీసెంట్‌గా నేను హౌస్ క్లీన్ చేస్తుంటే ఇవి అయితే నాకు కనిపించాయి. ఈ సీడ్స్ ఎందుకు వేస్ట్ అవ్వాలని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని షెల్ అనేది చాలా గట్టిగా ఉంటది. సో, నేనైతే 1 ½ డే నానబెట్టాను వీటిల్ని కొంచెం సాఫ్ట్ అయ్యేకి. సో, నేను ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో, ఇలా సాఫ్ట్ మట్టి వితౌట్ స్టోన్స్ లేనిది తీసుకున్నాను. సో, ఇలా ఇవి గ్లాసెస్‌కి నేనైతే హోల్స్ పెట్టేశాను. ఎందుకంటే వాటర్ స్టోర్ ఉండకూడదు. వాటర్ స్టోర్ ఉన్నా కూడా ఆ సీడ్ అనేది చెడిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ సీడ్ అనేది కొంచెం సాఫ్ట్ అయింది. సో, ఈ సీడ్‌ని ఎలా పెడితే మొలకొస్తదని కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! సీడ్ అయితే అలా పెట్టాలి. అలా పెడితేనే మొలక ఈజీగా వస్తది. ఫాస్ట్ గ్రోతింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత నాకైతే రిజల్ట్ ఇలా వచ్చింది. జెల్ అనేది ఇలా ఊడిపోవాలి. సో, నాకైతే మొలక ఇలా వచ్చింది. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సీ యూ. బై బై.